ఎలక్షన్కి సంబంధించి సంసిద్ధత ఏ విధంగా ఉంది అని కొన్ని పోలీస్ స్టేషన్లు, కొన్ని సర్కిల్ ఆఫీసెస్, కొన్ని డిఎస్పీ ఆఫీసులు పర్యటన భాగంగా చేయడం జరుగుతూ ఉంది. మనకు ఎలక్షన్కి సంబంధించి క్రిటికల్ పోలీస్ స్టేషన్స్, పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి, నాన్ క్రిటికల్ ఏమున్నాయి, ఎంత ఫోర్స్ మనకు అవసరం పడుతుంది, తర్వాత ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ, క్యాస్ట్కి సంబంధించి, రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమున్నాయి, దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడం, కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని 110 బైండ్ ఓవర్ చేయడం, కొంతమంది మీద ఈడీఆర్టీ పెట్టి పంపించడం. ఎందుకంటే ఎలక్షన్ సజావుగా సాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంది. అంటే దానికి సంబంధించి లిస్టులు ఉన్నాయి, ఏ విధంగా ఆ వర్క్ జరుగుతూ ఉందో కూడా చూడండి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి కానీ, డబ్బులకు సంబంధించి కానీ, అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మనం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక గమనిస్తే, ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు, ఆ నేరాలతో పాటు అవి పెరిగి పెద్ద నేరాలు ఉంటాయి. అంటే చిన్న నేరాలని అదుపు చేయడం ద్వారా పెద్ద నేరాలను మనం అరికట్టచ్చు. నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికో యాక్సిడెంట్ చేస్తారు. లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర పోయి భార్య భర్తలు కొట్టాడు. సో ఆ మూడు కూడా చిన్న పెన్సిల్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి లా అండ్ ఆర్డర్ లేనట్టుగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరగాల్సి ఉంటుంది. సో దానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి, పార్టిజాన్ యాటిట్యూడ్ లేకుండా, అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయడం జరుగుతుంది. దానికి సంబంధంగా నేను